సెప్టెంబర్లో నోటిఫికేషన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముహూర్తం ఫిక్స్. 40 రోజుల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసే ప్లాన్. ఏర్పాట్లలో నిమగ్నమైన జీహెచ్ఎంసీ. బిఎల్ఓలకు ముగిసిన మొదటి దశ శిక్షణ. సో సెప్టెంబర్ అంటే ఇవాళ మనం ఎక్కడున్నాం? జూలైలో ఉన్నాం, ఆగస్టు సెప్టెంబర్. కానీ ఈ మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేసి నిర్వహించే అవకాశం ఉండదు. మరి ఇది లోకల్ బాడీస్ సంబంధించిన కసరత్తు ఏదో జరుగుతున్నది. ఇప్పుడు జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్ అంశాన్ని తేల్చాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ జీవో ఇచ్చిన తర్వాత ఎవరైనా కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంది, అది మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందా, వీటన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాతే ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ మీద క్లారిటీ వచ్చే అవకాశం నేను అనుకోవడం. సో గవర్నమెంట్ అయితే జూలైలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో లోకల్ బాడీస్ పెట్టాలన్న ఒక ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఆగస్టులో కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోతే సెప్టెంబర్లో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అంతకుమించి లేట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే 6 నెలల్లోపు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ నిర్వహించి తీరాల్సిందే. అక్కడ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే మరణించిన తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది 6 months టైం భారత రాజ్యాంగం ప్రకారంగా. కాబట్టి సెప్టెంబర్ నవంబర్ లోపు ఎలక్షన్ మొత్తం కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు అంటున్నారు సెప్టెంబర్లో ఇది కంప్లీట్ అవుతుందని. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపీనాథ్ హఠాన్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికకు ఎట్టకేలకు సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసింది. వచ్చే సెప్టెంబర్ నెల 2వ వారంలో ఈ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. నోటిఫికేషన్ జారీ అయిన 40 రోజుల్లో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, విత్డ్రా వంటి ప్రక్రియలతో పాటు పోలింగ్, కౌంటింగ్, ఫలితాన్ని ప్రకటించే ఈ ఘట్టాలన్నింటినీ పూర్తి చేయాలని అధికార యంత్రాంగం భావిస్తున్నట్టుగా సమాచారం. అంటే విత్ ఇన్ 40 days, సెప్టెంబర్ 2nd వీక్లో ఇస్తే అక్టోబర్, నవంబర్ కల్లా ఎలక్షన్ కంప్లీట్ అయింది అన్నట్టు. మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఈవీఎంలను భద్రపరిచిన గోదామును పలుసార్లు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఇతర అధికారులు పలు దఫాలుగా పరిశీలించారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలక్షన్ డ్యూటీలు చేయాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటు ఇతర సిబ్బందిని కూడా నియమించిన జీహెచ్ఎంసీ మంగళవారం వాళ్లకు మొదటి దశ శిక్షణ కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసిందట. మరో దశ శిక్షణ ఇచ్చి సిబ్బంది సందేహాలు నివృత్తి చేసేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఉప ఎన్నికతో సంబంధం లేకుండా జీహెచ్ఎంసీ కమిషనరే జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తుండగా ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్గా ఇద్దరు ముగ్గురు అధికారుల పేర్లను కూడా ఎన్నికల సంఘం పరిశీలిస్తుందట. అయితే సుమారు 132 ప్రాంతాల్లో మొత్తం 329 పోలింగ్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు ఇందులో 186,793 మంది ఉంటే పురుషులు 103,137 మంది ఉన్నారట. థర్డ్ జెండర్ ఓటర్లు 24 మంది, ఓవర్సీస్ ఓటర్లు 96 మంది. ఇందులో మనం రిలీజియన్ పరంగా చూస్తే మైనార్టీ ఓటు బ్యాంక్ చాలా కీలకం. ఇక్కడ దాదాపు 120,000 ఓట్లు ముస్లిం మైనార్టీ ఓట్లు ఇక్కడ చాలా కీలకంగా ఉన్నాయి. మరి చూడాలి ఇక్కడ ఎవరు గెలుస్తారో, అసలు టికెట్ ఎవరికి ఇస్తారనేది ఇక్కడ చాలా ఇదిగా ఉన్నది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి. బీఆర్ఎస్ నుంచి మరి కుటుంబానికే ఇస్తారా, మాగంటి కుటుంబానికే ఇస్తారా, వేరే వాళ్ళకి ఇస్తారా, అందులో కూడా తన్నుకుంటున్నారు. మాగంటి భార్య అండ్ మాగంటి అన్న మధ్య పెద్ద యుద్ధమే నడుస్తున్నది. అండ్ కాంగ్రెస్లో అజారుద్దీన్, నవీన్ యాదవ్ ఇట్లా చాలామంది పోటీ పడుతున్నారు. భారతీయ జనతా పార్టీలో ఆయన పోయినసారి పోటీ చేసిన దీపక్ రెడ్డి, ఇంకా కొంతమంది ఆయనతో కూడా పోటీ పడుతున్నారు. మరి ఎవరికి, ఏ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తున్నది చూడాలి. ఇటీవల 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కార్పొరేటర్గా ఉన్న విజయారెడ్డి ఎన్నికల ముందే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇతర నేతల కన్నా ముందే విజయారెడ్డి కాంగ్రెస్లో చేరడం పట్ల పార్టీ అధినాయకుల్లో చాలామంది ఆమె పట్ల సానుభూతిగా ఉన్నట్టు తెలిసింది. ఆమెను జూబ్లీహిల్స్ బరిలో దింపాలన్న ఉద్దేశంతోనే సర్కార్ ఇటీవల నిర్మించిన శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్కు జనార్దన్ రెడ్డి పేరును నామకరణం చేయడంతో పాటు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో విజయారెడ్డికి తగిన ప్రాధాన్యతను కూడా ఇచ్చింది. విజయారెడ్డి గారు ఆమె పోటీలో ఉన్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె ఖైరతాబాద్ మీదనే ఫోకస్ చేసింది. ఎట్లా, ఖైరతాబాద్ దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిండు, కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ బీఫామ్ మీద మళ్ళీ ఎంపీగా పోటీ చేసిండు. టెక్నికల్గా పార్టీ జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలు టెక్నికల్గా దొరికిపోయిన ఎమ్మెల్యే దానం నాగేందర్. సో కాబట్టి విజయారెడ్డి ఆ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఆమె టికెట్ ఆశించే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఎలక్షన్ రావడం పక్కా అని కనబడుతున్నది. కాబట్టి ఒకవేళ భవిష్యత్తులో సుప్రీంకోర్టు డెసిషన్ని బట్టి
సో ఆమె ఖైరతాబాద్కే పరిమితం అయ్యే అవకాశం ఉండొచ్చు. మళ్ళా 2.5-3 ఏళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తుంది. ఒకవేళ బై ఎలక్షన్ జరగకపోయినా ఖైరతాబాద్ది మళ్ళీ 2.5-3 ఇయర్స్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ ఆ అవకాశాన్ని వదులుకోవడం ఎందుకు? ఎందుకంటే ఆమె టోటల్ ఫోకస్ అంతా ఖైరతాబాద్ మీదనే. సో నేను అనుకోవడం ఆమె పోటీలో ఉన్నదైతే నేను అనుకుంటున్నా. పోటీలో లేరు ఆమె. పోటీలో ఉన్నది అజారుద్దీన్ ఉన్నారు, నవీన్ యాదవ్ ఉన్నారు. కాంగ్రెస్లో అయితే ప్రధానంగా వీళ్ళిద్దరూ ఈ టికెట్ కావాలని కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు.